ముత్యాల పోచమ్మ గుడి మీద దాడి జరిగితే ఎంతమంది మనం రోడ్ల మీదకి వచ్చినాం? మనం అమ్మవారు పూజలు చేస్తాం కదా, మరి మనం ఎందుకు ఆది పరాశక్తులం కాకపోతే? హిందూ ధర్మానికి కష్టం వచ్చినప్పుడు, నేను ఈ ధర్మంలో ఉంటున్నా అన్నప్పుడు మనం కూడా శూలం పట్టుకుని బయటకు వస్తేనే హిందుత్వంలో ఉన్నట్టు. భాగవత పురాణాలు, అష్టాదశ పురాణాల మనకి ఈ విధంగా చెప్పబడి ఉందిరా నాయన, దీన్ని పాటించండిరా, దీంతో బతకండ్రా బాబు అంటేనేమో ఈ మాటలు ఎవరికి ఉండబట్టవా? ఈరోజు బ్రాహ్మణులు చాలా గుళ్ళల్లో ఎందుకు బాధపడుతున్నారు? మరి ఇక్కడ బ్రాహ్మణులు ఎందుకు అర్చకత్వం చేస్తలేరు? మళ్ళీ పల్లెటూర్లలో ఎందుకు పురోహితులు ఉంటలేరు? బ్రాహ్మణులు ఊరోళ్ళు పెట్టి పట్టణాలలో ఎందుకు ఉంటున్నారు? ఆ విషయం కూడా ఆలోచించుకోవాలి మనం. యూపీ బ్రాహ్మణులు వచ్చి ఎక్కడో కాశీ నుంచి, అయోధ్య నుంచి వచ్చి ఇక్కడ బ్రాహ్మణులు ఎందుకు బతుకుతున్నారు? అంటే ఇక్కడ వ్యవస్థల బ్రాహ్మణులకి విలువలు లేకుండా పోయినాయి, గౌరవాలు లేకుండా పోయినాయి. అట్లాంటి విలువ లేనప్పుడు బ్రాహ్మణులు కూడా వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతున్నారు, ఇంకా వేరే దారులన్నీ చూసుకుంటున్నారు. అంటే నశించేటట్టు మనం పోదామా, ధర్మం పట్టుకుందామా, వదిలిపెడదామా? అయితే బ్రాహ్మణులను కాపాడుకుందామా, వదిలిపెట్టుకుందామా? కాబట్టి ఆలోచించండి. రేపు పొద్దుగా వచ్చే నేనేమైనాక కూడా ఇంకో అయ్యగారు వచ్చాననుకో, ఈ అయ్యగారు ఏదో అన్నాడని ఆ అయ్యగారి మీద ఇష్టం లేకుండా అయ్యగారి మీద రాళ్ళు వేసేటోళ్ళు కూడా ఉంటారు. కాబట్టి వచ్చే బ్రాహ్మణులని నేను లేకున్నా ఇంకా ఎవరు వచ్చినా వీళ్ళని రక్షించుకునే ప్రయత్నం చేయండి, వాళ్ళని భక్షించే ప్రయత్నంగా మీరు ఉండకండి. ఒక సమస్య కాదు, చాలా మంది బ్రాహ్మణుల సమస్య. మీరు రేపు పొద్దుగాల ఆదిపరాశక్తులు బయటకు వస్తేనే ఇట్లాంటి దేవాలయాలు రక్షింపబడతాయి, అభివృద్ధి అవుతాయి, అభివృద్ధికి ఒక రూపం కనిపిస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇదంతా ఆవేదనతో చెప్తున్నా. నేను నాకు వచ్చేటువంటి ఆవేదనతో చెప్తున్నా. నాకు నిజంగా అవసరమా ఇవన్నీ, నాకు ఎందుకు ప్రశాంతంగా అని అనిపిస్తుంది. కానీ సంరక్షించేటోని నేనే కదా. దేవాలయాన్ని కాపాడాలంటే బ్రాహ్మణులే కాపాడాలి, అభివృద్ధి కావాలంటే బ్రాహ్మణులే ఉండాలి. కాబట్టి ఇదంతా కూడా ఆవేదనతోనే చెప్తున్నా. మీరందరూ దృష్టిలో పెట్టుకోండి. మిమ్మల్ని అందరినీ కూడా దేవతల స్వరంగా, అమ్మవారి స్వరూపకంగానే మీ అందరినీ చెప్తున్నా. నేను ఏదో మానవుల పరంగా చెప్తలేను. ఎందుకంటే లోకాన్ని కాపాడేది కూడా ఒక శక్తి. ఆ శక్తి మీరు కావాలి అని చెప్తున్నాను. నేను నా కోసమే రాండి అని నేను చెప్పా. ఈ గుళ్ళే వేరే ఎవ్వరున్నా సరే వాళ్ళ కోసం రాండి. ఇంకెక్కడన్నా సమస్య ఉందంటే రోడ్డు మీదకి రాండి. ఎందుకు, ఏం పరిస్థితి, ఏమి కావాలని ఎందుకు చేస్తున్నారు, ఇలాంటి ప్రశ్న వేయండి. ప్రతి దగ్గర గణపతి నవరాత్రుల దగ్గర నుంచి మొదలుకుంటే అన్నిటి దగ్గర చెప్పుకుంటూ వస్తారు. రాజా రామచంద్ర స్వామి భగవాన్ కి